60 ఏళ్ల వయసు వచ్చాక చాలామంది మగవాళ్ళకి మూత్రగండాలు పెరుగుతుంటాయి. తరచూ మూత్రానికి, అది కూడా రాత్రిపూట ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల ఇలా జరుగుతుందని తెలిసినా మనసు మూలంలో ఎక్కడో క్యాన్సర్ గురించిన అనుమానం కూడా వెన్నాడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు, ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, వాడుకలో పిఎస్ఏగా పిలిచే పరీక్షను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను మనం చాలా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించే ముందస్తు పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చా? ఒకప్పుడు కాలంలో 20 ఏళ్ల ముందు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది డిటెక్ట్ అయ్యేసరికి వాళ్ళు స్టేజ్ 4 అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి బాడీలో బోన్స్లో అంతా వ్యాపించిన తర్వాత డిటెక్ట్ అవ్వడం అనేది జరిగేది. మరి మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాము? అలాంటి పరిస్థితి రాకుండా అది ప్రాస్టేట్ గ్రంథిలోనే ఉండి దాన్ని అక్కడే ఉన్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి దానికి ఆ టైంలో మనం ట్రీట్మెంట్ చేయగలిగితే ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల వచ్చే డెత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల మనం చనిపోవచ్చు అనే అవకాశాన్ని మనం కంప్లీట్గా తొలగించవచ్చు అని మనం ఈ మధ్య కాలంలో ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయాలి? ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్ రావచ్చు అని తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది? యూజువల్గా 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో, 60 ఏళ్ళు అనుకుందాం, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 100కి 99.5% 60 దాటిన తర్వాతనే జరుగుతుంది. ఒక 0.5% మాత్రము 60 లోపల కూడా ఒక్కొక్కసారి రావచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు? యూరినేషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, యూరిన్ సరిగా రాకపోయినా, యూరిన్లో మంట జరిగినా, యూరిన్లో రక్తం వచ్చినా, అలాంటిది ఏది అవే ఫ్రమ్ నార్మల్ ఈజ్ అబ్నార్మల్. అంటే నార్మల్గా చూడండి, మీరు చూశారు అంటే అది అబ్నార్మల్ కింద లెక్క. అవి జరిగిన పక్షంలో మీరు హాస్పిటల్ని సంప్రదించాలి, ఒక యూరాలజిస్ట్ని సంప్రదించాలి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వారికి కష్టం ఉండి రక్తం వచ్చింది, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయింది అనేసరికి అది ఎర్లీ క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం అది పెరిగి ఉండే అవకాశం ఉంటుంది. అర్లీగా డిటెక్ట్ చేయాలి అంటే మాత్రము దానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఒక పరీక్ష మనము యూరాలజిస్ట్ చేత క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించడమే కాకుండా బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, రక్త పరీక్ష చేస్తాము. సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండిటి ద్వారా, అంటే ఎగ్జామినేషన్ వల్లను మరియు ఈ సీరం బ్లడ్ టెస్ట్ వల్లను మీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చా, ఉండే అవకాశం ఉందా అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఉంది అన్న విషయం మాత్రం బోధపడదు. పిఎస్ఏ పెరిగి ఉన్న క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం చూసిన ఎడల ప్రాస్టేట్లో ఏదో ఒక గడ్డలాగా ఉండొచ్చు అని మాకు అనిపించినా కానీ వీరిలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది అని మనం ఆలోచిస్తాం. సో అటువంటి వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకునేదానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం చేయించుకోవాలి. అది ఏమిటి అంటే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ ఆఫ్ ప్రాస్టేట్. అంటే ప్రాస్టేట్ గ్రంథిలోంచి చిన్న ముక్కలు తీయాలి. కానీ ఎక్కడ నుంచి తీయాలి, ఏ లొకేషన్ నుంచి తీయాలి అనేది ట్రాన్స్రెక్టల్ అంటే యానస్ ద్వారా ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా ఆ ప్రాస్టేట్ని చూస్తూ అన్ని ఏరియాస్ నుంచి మనం ఆ ముక్కలు తీసామా లేదా అని చెక్ చేసుకుంటా ఒక 10 నుండి ఒక 15 చోట్ల నుంచి ఈ చిన్న ముక్కలు తీసి ఉండొచ్చా లేదా అని తెలుసుకునేదానికి పెథలాజికల్ ఎగ్జామినేషన్కి మనం పంపించాలి. వాటిల్లో అది రూఢిగా ఉంది అంటే ఉన్నట్టు, లేదు అన్న పక్షంలో ఉండే అవకాశం చాలా తక్కువ కిందగా మనం పరిగణించాలి. కాబట్టి మీకు ప్రాబ్లం ఉన్నా, లేక యూరాలజిస్ట్ మీ ప్రాస్టేట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అనుకున్నా, లేక మీ పిఎస్ఏ అనేది నార్మల్ రేంజ్లో లేకుండా అబ్నార్మల్ రేంజ్లో ఉన్నా కానీ మీలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఉండే అవకాశం ఉండొచ్చు. దాన్ని రూఢి చేసుకునేదానికి, కన్ఫర్మ్ చేసుకునేదానికి మనకి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ ఆఫ్ ప్రాస్టేట్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు చేసిన తర్వాతనే మనలో క్యాన్సర్ ప్రాస్టేట్ ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. ప్రాబ్లం ఉంది, మూత్రంలో కష్టం ఉంది, పిఎస్ఏ చాలా ఎక్కువగా ఉంది
డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తే ప్రాస్టేట్లో గడ్డ ఉందయ్యా అని చెప్పగలుగుతున్నారు అన్న పక్షంలో ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది హై స్టేజ్లోనే ఉండే అవకాశం ఉంటుంది, కానీ లో స్టేజ్లో అక్కడ మాత్రమే ఉన్నట్టు అనిపించే అవకాశం తక్కువ. కాబట్టి కష్టం లేకుండా ఉన్నప్పుడే ఈ ఎవాల్యుయేషన్స్ అనేది మనం చేయించాలి. యూజువల్గా మేము ఈ టెస్ట్లు అనేటివి సంవత్సరానికి ఒకసారో 1.5 సంవత్సరానికి ఒకసారో చేయించుకోవడం అనేది చెప్తా ఉంటాం. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? లో స్టేజ్ అంటే జబ్బు అనేది ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథి లోపలనే ఉంటుందో అప్పుడు దాన్ని కంప్లీట్గా తీసేసి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేక అది ప్రాస్టేట్ గ్రంథిలోనే కాకుండా అది ఇటు అటు వ్యాపించిన పక్షంలో మనము దాన్ని కంట్రోల్ చేసే అవకాశం తక్కువ. సో ఎప్పుడైనా సరే లో స్టేజ్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తే రిజల్ట్ బాగా ఉంటుంది. హయ్యర్ స్టేజ్ క్యాన్సర్ని ట్రీట్ చేసిన ఎడల రిజల్ట్ అంత గొప్పగా ఉండదు. మనం ఏం చేయాలి అంటే ఈ లో స్టేజ్ క్యాన్సర్లో ఉన్నప్పుడే ఆ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసే అవకాశాన్ని మనం కోల్పోకుండా ఉండాలి. సో ఎర్లీ డిటెక్షన్ అనేది మన క్లినికల్ సస్పెక్ట్ మనం వెళ్ళి చూయించుకోవడంలోనూ పిఎస్ఏలోనూ దాని తర్వాత ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీలో ఎర్లీ డిటెక్షన్ చేసి దాన్ని ఎర్లీగా ఈ మధ్యకాలంలో కొత్త రకం ట్రీట్మెంట్ రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అంటాం. వేరే రోబోట్తో ఆ మొత్తం ఉన్న ప్రాస్టేట్ని మొత్తం తీసేసి మళ్ళా జోడించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చేసిన ఎడల మీకు రిజల్ట్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరిలో వచ్చే రిస్క్ ఎక్కువ? ఎవరిలో అయితే వారి బ్రదర్స్లో ఎవరికన్నా క్యాన్సర్ ప్రాస్టేట్ ఉంటే, లేక వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ చిన్ననాన్నకి పెద్దనాన్నకి కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది ఉంటే వీళ్ళకి 6 నెలలకు ఒకసారి వారి సీరం పిఎస్ఏ అనేది చెక్ చేసుకోమని చెప్తా ఉంటాం. ఎందుకంటే ఈ జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది ఇలానే కాకుండా ఈ చేయించుకున్న వాళ్ళలో బై ఛాన్స్ పిఎస్ఏ ఎక్కువగా రావడం, వాళ్ళకి క్యాన్సర్ లేదని మళ్ళీ ప్రూవ్ అవ్వడం బయాప్సీలో, అప్పటికీ మనసులో ఒక విధమైన గుబులు, ఏమో బై ఛాన్స్ ఉందేమో ఎక్కడైనా మిస్ అవుతున్నామేమో అని ఒక విధమైన గుబులు రావడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. యూజువల్గా మనం చెక్ చేసుకోవడానికి వెళ్తే నెగటివ్గా ఆర్ ఈక్వివోకల్గా ఫైండింగ్ ఉన్నది అన్న పక్షంలో మనకి ఈ గుబులు ఎప్పటికీ ఉంటుంది, ఏమో బై ఛాన్స్ ఉందేమో అని ఒక భయం అనేది మనిషిలో జరుగుతూ ఉంటుంది. నిజమే, కాదంటం లేదు. కానీ వీళ్ళు ఇంతగా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్యాన్సర్ ప్రాస్టేట్ అనేది ఇలా పెరిగిపోయి ఈరోజు మిస్ అయిపోతే 6 నెలలకంతా మొత్తం పెరిగిపోయి బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అలాంటి జబ్బు కాదండి. ఇట్స్ ఎ స్లో గ్రోయింగ్ డిసీజ్. కాబట్టి ఈరోజు మిస్ అయినా ఇంకో 6 నెలల్లో పికప్ అయ్యే అవకాశం, అప్పుడు అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ ఏదో స్టేజ్ మారిపోతుంది, చాలా తొందరగా మారిపోతుంది అనుకొని మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరికైతే పిఎస్ఏ ఎక్కువగా ఉందో, బయాప్సీలో నెగిటివ్గా ఉందో, వీల్ కీప్ దమ్ ఆన్ ఫాలో అప్. అంటే వాళ్ళని రెగ్యులర్గా వచ్చి చూయించుకుంటూ ఉండండి బాబు, పిఎస్ అనేది మళ్ళా చేయించుకుంటూ ఉండండి. బై ఛాన్స్ అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే మేము రిపీట్ బయాప్సీ అనేది ఎప్పుడన్నా చేద్దాము, ఇంకోసారి మళ్ళీ బయాప్సీ చేద్దాము, ఉంది అంటే అప్పుడు పికప్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎర్లీ డిటెక్షన్ కోసం చూడాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్న పక్షంలో ఎక్కువగా మనం చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ర్యాండమ్గా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ర్యాండమ్గా 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎగ్జామినేషను తర్వాత పిఎస్ఏ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లేడీస్లో అందరూ పాప్ స్మియర్ చేయించుకోండి, క్యాన్సర్ సర్విక్స్ రావచ్చు అని చెప్పేసి అలా ఉంటారు. అలానే మగవాళ్ళలో ఇట్ కెన్ బి ప్రాస్టేట్ క్యాన్సర్, మీరు అది చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు క్యాన్సర్ సర్విక్స్ అన్నంత అలాంటి క్యాన్సర్ కాదండి క్యాన్సర్ ప్రాస్టేట్. అది చాలా స్లో గ్రోయింగ్, దానివల్ల మనకు పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం లేకపోయినా దాంట్లో కష్టపడకుండా ఉండడానికి మనం ఈ ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ చేయడం మంచిది. చిన్న చిట్కా మీకోసం. చిగుళ్ల వాపుతో బాధపడుతున్నప్పుడు జామ చెట్టు ఆకుల్ని నీళ్లలో మరిగించి కషాయంగా కాచి కొద్దిగా పుక్కిట పట్టండి. చిగుళ్ల వాపు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.